ఇక డీటెయిల్స్ చూస్తే ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టులో జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది. అయితే దీంతో ములకల చెరువు కేసులో తంబలపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఇప్పటికే విజయవాడ కోర్టులో జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది. దీంతో ములకల చెరువు కేసులో తంబలపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి, అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సుబ్బారెడ్డి, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది జోగి బ్రదర్స్ తరపున. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సుబ్బారెడ్డి, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఇప్పటికే బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లి జరిగినటువంటి ఏదైతే ములకల చెరువు మద్యం కేసుకు సంబంధించి జోగి బ్రదర్స్ పై పిటిషన్ కు సంబంధించినటువంటి వాదనలు అయితే ఈ రోజు వినిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే విజయవాడ కోర్టులో దీనికి సంబంధించి ఏదైతే జోగి బ్రదర్స్ బెయిల్ సంబంధించి జరిగినటువంటి విచారణ ఏదైతే తంబలపల్లి కోర్టులో బెయిల్ కు సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్ వేసినటువంటి జోగి బ్రదర్స్ కు తరఫున లాయర్లు ఈ మద్యం కేసుకు సంబంధించి విచారణ అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు ఈ బెయిల్ ఏదైతే బెయిల్ కు సంబంధించినటువంటి పిటిషన్ పై ప్రభుత్వం తరఫున అలాగే జోగి బ్రదర్స్ తరఫున వీళ్ళిద్దరు కూడా వాదన వినిపించారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ ములకల చెరువులో జరిగినటువంటి మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే ఈ కేసులో కల్తీ మద్యం కేసులో ముగ్గురిని కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో A5 గా ఉన్నటువంటి రాజేష్, అలాగే A99 గా ఉన్నటువంటి అంబు, అలాగే అలియాస్ బాబు, అలాగే A30 గా ఉన్నటువంటి సెంట్రల్లో కస్టడీకి కావాలని ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారించినట్లయితే వాస్తవాలు అనేటువంటివి ఇందులో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది, ఏ విధంగా ప్రమేయం ఉంది,
తర్వాత ఇందుకు ఇంకా ఎంతమంది ఇందులో బాధితులు ఉన్నారనేటువంటి దానికోసం ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే కస్టడీలో విచారణ చేసినట్లయితే వాస్తవాలు అనేటువంటి వెలుగులోకి వస్తాయనేటువంటి నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ ముగ్గురు నిందితులు కూడా మదనపల్లిలో ఉండేటువంటి సబ్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అలాగే మొలకల చెరువు కేంద్రంగా ఉండేటువంటి సమ్మల్లపల్లి నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లాగే కడప జిల్లాలో ఉండేటువంటి ఈ ఇంకా జయచంద్రారెడ్డితో పాటు ఓ పిఏ రాజేష్ కూడా కల్తీ మద్యాన్ని సరఫరా చేసినారనేటువంటి వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఉండాలనేటువంటి నేపథ్యంలోనే ఇంకా ఎక్సైజ్ పోలీసులు కస్టడీ తీసుకొని విచారించాలనేటువంటి కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా కూడా కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి విచారణలో బెయిల్ వచ్చారనేటువంటిది ప్రస్తుతానికి వచ్చినటువంటి సమాచారం. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇందులో ఉన్న ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనేటువంటిది కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా కల్తీ మద్యం కేసు అటు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం పెట్టిందని చెప్పుకోవచ్చు ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.